నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. వరంగల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో నిర్వహిస్తున్న బీసీ రాజకీయ యుద్ధ భేరీ కార్యక్రమంకు హుస్నాబాద్ పట్టణం నుండి బీసీలు పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, దాసు సురేష్, జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా బీసీల కులగణన లెక్కల ఆధారంగా రాష్ట్రంలో, దేశంలో 50% రిజర్వేషన్లు చట్టసభలలో బీసీలకు కల్పించాలని, కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా 50% రిజర్వేషన్లు చట్టం చేయాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి 30 లక్షల కోట్ల బడ్జెట్ బీసీలకు కేటాయించాలని, ఎస్సీలు, ఎస్టీల వలె బీసీ సబ్ప్లాన్ చట్టం చేయాలని, బీసీలకు సంబంధించిన క్రిమిలేయర్ పరిమితి 15 లక్షలకు పెంచాలని, గత 75 సంవత్సరాలుగా దేశంలో బీసీ సమాజానికి చెందిన 80 కోట్ల ప్రజలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడి అగ్రవర్ణాల చేతిలో దగా అవుతున్నాయని, అందుకోసమే ధైర్యంగా పోరాటం చేసి మన హక్కులు మనమే సాధించుకుందామని మన నాయకులు కొట్లాడుతున్నారని అన్నారు. కలసికట్టుగా బీసీ హక్కులు సాధించుకునే దిశగా ఈ సభకు తరలి వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, బీసీ నాయకులు కోయ్యడ కొమరయ్య, పిడిశెట్టి రాజు, కన్నోజు రామకృష్ణ, వడ్డపల్లి మల్లేశం, పూదరి రవీందర్, భువనగిరి రాజు, పొన్నం కనకయ్య, వర్లగొండ శ్రీనివాస్, గూడూరు శ్రీనివాస్ తదితరులు తరలి వెళ్లారు. రిజర్వేషన్లే ఒక తూర్పు మంత్రంగా ఏదో కంటి తూర్పు చర్య లెక్క ఇవాళ బీసీలకు అరకొర రిజర్వేషన్లు ఉన్నాయి. అదేవిధంగా మనం నిన్న చూసాం, మన కేంద్ర ప్రభుత్వం బీసీ బడ్జెట్లో దాదాపు 2500 కోట్లు పెట్టి బీసీల పరువు తీసింది. 1,50,000 కోట్ల బడ్జెట్ పెట్టి దాదాపు అలా 25 లక్షల నుంచి 30 లక్షల కోట్లు బీసీలకు పెట్టవలసినా కూడా బీసీలను పట్టించుకున్న పరిస్థితి కనబడతలేదు. అదేవిధంగా 70 కోట్లున్న బీసీలకు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీ మంత్రిత్వ శాఖ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా బీసీలకు బీసీ కార్పొరేషన్ లేవు, బీసీలకు ఉద్యోగాల సరైన పరిస్థితి లేదు, బీసీలు చదువుకుంటామంటే సరైన స్కాలర్షిప్లు లేవు, ఎక్కడైనా బీసీ స్టడీ సర్కిల్ లేవు. ఇలా రకరకాల ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీల పరిస్థితి దయనీయంగా ఉంది. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ లేకపోవడం వల్ల చట్టసభలలో ఈరోజు ఎమ్మెల్యేలు మన వాళ్ళు తక్కువనే ఉంటారు. అదేవిధంగా దేశంలో కూడా పార్లమెంట్లో 545 ఎంపీ స్థానాలు ఉంటే అన్న బీసీలు దాదాపు ఒక 90 మందే ఉన్నారంటే బీసీలకు ఎంత అవమానకరంగా ఉన్నదో మన బీసీల పరిస్థితి ఎంత అర్థం చేసుకోవాలి. ఈరోజు దాదాపు మనకు 30 నుంచి 40 లక్షల కోట్లు బడ్జెట్ వేయవలసి ఉన్నా మనం ఇవాళ అగ్రవర్ణాల కింద దేశంలో ఆయన ఓడిపోయిన నిన్ననే ఓడిపోయిన బడ్జెట్ పెట్టగానే నిర్మలా సీతారామన్ పెట్టగానే మనకు అందరు దేశ ప్రజలంతా మన బీసీల పరిస్థితి కింద తీరంగా ఉందనే పరిస్థితి కనబడుతుంది. ఇటువంటి మన మీద బీసీల మీద ఒక వీళ్ళ అగ్రవర్ణాల కుట్రలతోని బీసీలు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ వెనుకబడ్డ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి
బీసీలు ఇక ముందు ధైర్యంగా పోరాటం చేయాలి, ముందుకు పోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఇవాళ మన నాయకులు ఇవాళ హన్మకొండలో భారీ బహిరంగ సభ పెట్టారు. ఈ కార్యక్రమానికి ఇక్కడి మా హుస్నాబాద్ నుండి మేము పెద్ద ఎత్తున బీసీలను తరలివేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి బీసీ అన్ని కులాల మద్దతుని ఇక్కడి మేము మా బీసీ సంక్షేమ సంఘం నుండి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా బీసీ నాయకులు సీనియర్ నాయకులు మండల సంఘాన్ని టీచర్ మండేశ్వరం టీచర్గా మాట్లాడవలసి ద్వారా 56% పైగా ఉన్నటువంటి బీసీలకు రాజ్యాధికారంలో కానీ చట్టసభల్లో కానీ ఎక్కడ అధికారికంగా ఎక్కడ మాట్లాడలేదు. మనం గత 10 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఒక దశలో సుప్రీంకోర్టు కూడా అడిగింది. వాళ్ళ మాట ప్రకారంగా వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే ప్రధానమంత్రి అడ్డగించిందంటే మన పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కులగణన పేరుతో ఈ మధ్యన జరిపింది. ఆ మేరకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు. దాన్ని సాధించుకోవాలి. ఒకవేళ మాట తప్పితే మాత్రం విడిచిపెట్టే సమస్య లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాయాదారి ప్రభుత్వాలు కనుక ముందు జాగ్రత్తగా ప్రభుత్వాన్ని గడగడలాడించడం కోసం మన హెచ్చరికలు చెప్పడం కోసం ఇలా రాజకీయ యుద్ధ పేరుతో హన్మకొండ ఏర్పాటు చేసిన సదస్సులో మరి తీర్మార్ మల్లన్న గారు మంచి జర్నలిస్టు, సామాజికవేత్త, అవగాహన కలిగినటువంటి వారి నాయకత్వంలో కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. మరి మనం అందరం కూడా ఇవాళ చెప్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీసీ మిత్రులందరూ కూడా మన కార్యక్రమానికి నైతిక మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను వాళ్ళను మనసారా కోరుకుంటూ కూర్చున్నాను. బీసీ హక్కుల కోసం పోరాటం చేసిన అవసరం ఉన్నది ఎంతైనా. ఈరోజు బీసీ గర్జన యుద్ధబెరి మన వరంగల్ సభలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆర్ కృష్ణయ్య గారు నాయకత్వం వహిస్తున్నారు. వాస్తవంగా ఈరోజు బీసీలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బీసీలు ఈరోజు చట్టసభలో కానీ ఏ విధంగానైతే 42% రిజర్వేషన్ మనం కల్పించాలి. కానీ అగ్రవర్ణ కులాలు ఈరోజు బీసీలు అణగదొక్కి వాళ్ళు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నటువంటి బీసీలు అణగదొక్కి వాళ్ళు రాజ్యాధికారం చేపడుతున్నారు. ముఖ్యంగా బీసీలకు రాజ్యాధికారం చేపట్టినప్పుడే మన బీసీల హక్కులు సాధించుకోవాలని మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం. బీసీలు ఈరోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. బీసీల కుల వృత్తులు ఈరోజు కనుమరుగైపోయినాయి. బీసీలు అనేది చాలామంది నేతలు కానీ, వడ్రంగిలు కానీ, అదే గౌడ కులస్తులు కానీ, అదేవిధంగా చేనేతలు కానీ చాలామంది ఈరోజు కుల వృత్తులను మన కనుమరుగైన పరిస్థితి ఉన్నది. కాబట్టి బీసీ కులగణను వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు బీసీలపైనే చిన్న చూపు చూసుకుంటూ వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతుంది. కాబట్టి బీసీలు వాళ్ళ హక్కులకు సాధించాలంటే, అదేవిధంగా బీసీలు రిజర్వేషన్ సాధించాలంటే 42% రిజర్వేషన్ సాధించినప్పుడే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు విద్యావకాశాలు కూడా చాలామంది బీసీలు ఉద్యోగాలలో కూడా ఇప్పుడు చేపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలలో ఒక చిన్న చూపు చూస్తుంది. ఎందుకంటే ఓబీసీ రిజర్వేషన్ తీసుకొని వచ్చి ఈరోజు ఓపెన్ కేటగిరీలో ఈరోజు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ వెనుకబడినటువంటి వర్గాల కోసం ఈరోజు చాలా మంది కనుమరుగే పరిస్థితి ఉంది. కాబట్టి విద్యార్థులు ఒక విధంగా ఆలోచించాల్సిన అవసరం ఆసనమైనది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి బీసీల కులవరణలో ఉద్యోగాల విషయంలో కానీ ఏ విధంగా అయితే ఈరోజు చూసినట్లయితే బీసీల కులగణన చూసినట్లయితే ఉద్యోగాలలో బీసీలు చాలా అన్యాయానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఓపెన్ కేటగిరీలో అంటే ఓపెన్లో సీటు వచ్చినా కానీ వాళ్ళకు బీసీ రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నారు. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ వస్తున్నారు, ఎస్టీ రిజర్వేషన్ వస్తున్నారు. కాబట్టి ఈరోజు బీసీ, ఎస్టీ అనగా